భగవతే రుద్రాయ. 4 రోజుల్లోనే మీకు నచ్చినటువంటి వ్యక్తి మీకు ఆకర్షణకి గురై అలాగే మీరు కోరుకున్న విధంగా వచ్చేటటువంటి అవకాశం ఎక్కువగా ఉంటుంది. అయితే ఈ యొక్క పరిహారం మీకు తప్పనిసరిగా వారు మీకు పరిచయం అయి ఉండాలి. మీకు ఇదివరకే వారితో ప్రేమ వ్యవహారం కానీ లేదా భార్యాభర్తల మధ్య సంబంధం కానీ జరిగినట్లయితే మీరు తప్పనిసరిగా ఈ యొక్క ఇస్లాం మంత్రంతో వారిని మీ దగ్గరికి తీసుకుని వచ్చే అవకాశం చాలా ఎక్కువగా ఉంటుంది. అయితే ఇది చాలా ఏకాంతంగా ప్రశాంతంగా చేయవలసినటువంటి మంత్ర సాధన. ఇది మీరు ప్రధానంగా మనకి శుక్లపక్షము కృష్ణపక్షము అని మనకి ఉంటాయి. అయితే అందులో పౌర్ణమి ముందు వచ్చేటటువంటి రోజులన్నీ కూడా మనకి శుక్లపక్షంగా భావిస్తారు. పౌర్ణమి తర్వాత వచ్చేటటువంటి 15 రోజుల్ని కూడా కృష్ణపక్షంగా భావిస్తారు. అయితే పౌర్ణమికి ముందు వచ్చేటటువంటి 15 రోజులలో ఒక రోజు శుక్రవారం నాడు ఈ మంత్ర సాధన అనేటటువంటిది ప్రారంభించాలి. అయితే ఈ యొక్క మంత్ర సాధనని మీరు రాత్రి సమయాలలో గనక ఆచరించారు అంటే మీరు కోరుకున్నటువంటి వ్యక్తి తప్పకుండా ఆకర్షణకు గురవుతారు. ఇది మనకి ఇస్లాం తంత్ర విద్యలో తెలియజేస్తూ ఉన్నది. అయితే ఈ యొక్క రాత్రి సమయాలలో మీరు 9 నుంచి 10 గంటల మధ్యలో ఈ యొక్క మంత్ర జపాన్ని అనేటటువంటిది ప్రారంభించాలి. చక్కగా తలస్నానం చేసి చక్కగా మీరు ఒక తెల్లటి ఆసనాన్ని వేసుకుని, అంటే తెల్లటి వస్త్రం, తెలుపు రంగులో ఉన్నటువంటి వస్త్రం ఏదైనా వేసుకోవాలి. అలాగే మీరు చాదర్, అంటే ఈ తెలుపు రంగు సంబంధించినటువంటి వస్త్రాన్ని చాదర్ అని ఉంటుంది, అది కూడా మీరు ధరించాలి. అలా ధరించిన తరువాత మీరు ఇష్టపడేటటువంటి వ్యక్తిని మీరు ఊహించుకుని ఈ మంత్ర సాధన అంతా కూడా మీరు చక్కగా మీకు పైకి చూస్తే ఆకాశం కనిపించే విధంగా నిర్మలంగా ఉన్నటువంటి ప్రదేశంలో ఏకాంతముగా కూర్చుని ఈ మంత్ర సాధన కనుక చేసుకున్నారు అంటే మీరు కోరుకున్నటువంటి వ్యక్తి మీ దగ్గరకు వచ్చేటటువంటి అవకాశం ఎక్కువగా ఉంటుంది. అయితే ఈ మంత్ర సాధనకి మీరు తప్పనిసరిగా హకీక్ మాల అని ఆ మాల ఉంటుంది. ఆ మాలతో సహాయంతో మీరు ఈ యొక్క మంత్రాన్ని కనుక జపించారు అంటే మీకు తప్పనిసరిగా మీరు కోరుకున్నటువంటి వ్యక్తి మీ దగ్గరకు వచ్చే అవకాశాలు ఎక్కువగా ఉంటాయి. అయితే ఆ మంత్రం ఏమిటి అంటే ఫసయ కఫీ కహు ముల్లాహు వహ వసీం ఉల్ అలీం, ఫసయ కఫీ కహు ముల్లాహు వహ వసీం ఉల్ అలీం, ఫసయ కఫీ కహు ముల్లాహు వహ వసీం ఉల్ అలీం, ఫసయ కఫీ కహు ముల్లాహు వహ వసీం ఉల్ అలీం అనేటటువంటి ఈ మంత్రాన్ని కనుక మీరు ఎన్నిసార్లు అవసరమైతే అన్నిసార్లు జపించి మీరు ఎంత భక్తి శ్రద్ధగా కనుక చేసినట్లయితే మీరు కోరుకున్నటువంటి వ్యక్తి తప్పనిసరిగా మీ దగ్గరికి వచ్చి మీతో మాట్లాడి మిమ్మల్ని వివాహం చేసుకునేటటువంటి అవకాశం చాలా ఎక్కువగా ఉంటుంది. ఈ యొక్క ప్రయోగాన్ని మీరు న్యాయబద్ధంగా వాడినట్లయితే మీకు త్వరగా సత్ఫలితాలు అనేటటువంటివి వస్తాయి. అయితే ఏదో దీన్ని నామమాత్రముగా చేయకుండా నిజమైనటువంటి ప్రేమికులు లేదా వారు గడపాలి, వారితోనే ఉండాలి అనేటటువంటి ఆలోచన ఉన్నవారు కనుక ఈ మంత్ర సాధన కనుక చేసుకుంటే వారికి ఆనతి కాలంలోనే మంచి సత్ఫలితాలు అనేటటువంటివి వస్తాయి. తప్పనిసరిగా 4 రోజులలో మీకు ఆయన లేదా ఆమె దగ్గర నుండి కాల్ వచ్చి మీరు మాట్లాడేటటువంటి అవకాశాలు చాలా ఎక్కువగా ఉంటాయి. సర్వే జనా సుఖినో భవంతు. శుభం.